పేర్లు చెప్పండి. నేను ఇప్పుడు కూర్చొని నేను చెప్తున్నా, మద్దా నరేష్ అని అతను చంపేయండి రా అన్నాడు. మీకు తెలిసిన విషయం ఇంకేమైనా ఉంటే పేర్లతో సహా చెప్పండి. నరేష్ గారు రఘురామకృష్ణరాజు గారితో తిరిగిన వ్యక్తి. మీరు ఒకసారి నరేష్ గారు రఘురామకృష్ణ గారు మనిషి. ఈ 22 నెలల చరిత్రతో ఉంది. ఈ 22 నెలల్లో వాళ్ళందరూ ఎక్కడ తిరిగారో నా మాటని ఒక గుక్కడు మంచినీళ్ళు లాగి ఒక టాబ్లెట్ వేసుకుని పక్కన కూర్చోండి సార్. విషయం తెలియకుండా వచ్చి మాట్లాడతారు. నరేష్ రఘురామకృష్ణరాజు గారు మంచి అని చెప్తా ఉంటారు. ఏమో నవ్వుకోవడానికి వేరే విధంగా ఉంటుంది. మంచి పద్ధతి కాదు. ఒక డిబేట్ లో ఏం డిబేట్ లో సార్ ప్రొఫెసర్ గారు ఆ పై వీడియో ఒకసారి ప్లే చేయండి సార్. 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలు నిన్న దాడికి తెగబడింది. ఆ వీడియో కావాలంటే ప్లే చేసి నేను పంపిస్తాను, చూసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తారు చూసుకోండి. మీరు అది దాడికి పాల్పడిన దాని ప్రకారంగా మీరు చూసుకుంటారా? మేము ఈ దాడిని ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తున్నారు సార్? ఏం ఖండిస్తారు? ఏం చూసుకుంటారు తద్వారా చర్యలు? మీ పార్టీ నాయకులు చేసిన చర్యలకి ప్రతి చర్య అంటే ఏం ఖండిస్తున్నారు? మాట్లాడితే ఖండిస్తున్నాం ఖండించి ఏం చేస్తారు? ఏం ఖండిస్తారు సార్? చిన్న చిన్న పిల్లలకి గంజాయి వదిలేశారు రోడ్డు మీద నిన్న. కులాలు మతాలు ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారిని కూతురు తిట్టి జైలుకు పంపిస్తే కాపు నాయకుడు టైగర్ అని చెప్పేసి అంటారా? పవన్ కళ్యాణ్ తల తీసేస్తే మాత్రం ఒక పాస్టర్ అన్యాయం అని చెప్పేసి మాట్లాడతారు యూట్యూబ్ ఛానల్స్ లో. చర్య తీసుకోవాలి ఎందుకండి? మీరు తీసుకోవాలి సార్. మీ పార్టీ వాళ్ళు చేసింది మీకు సిగ్గుండాలి. మమ్మల్ని మాట్లాడతారు వాళ్ళ రోజున. చర్య తీసుకోవాలి కదా మీరు. మీ పార్టీ వాళ్ళు చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోకుండా ఏం చూస్తున్నారు సార్? చూద్దాం చూస్తున్నారా? చర్య తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారన్నారు. ఎందుకు చర్య తీసుకోలేదు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా ఇవాళ రోజున బెయిల్ మీద బయటకు వచ్చినా గానీ చట్టం తన పని చేసుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరో తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పార్టీ వాళ్ళతో సార్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతీ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడితేనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర కూటమిది చంద్రబాబు నాయుడు గారిది. పార్టీలో ఆడవాళ్ల పట్ల అసత్యంగా మాట్లాడితే పార్టీ నుంచి పంపించిన చరిత్ర జనసేనది. ఇవాళ రోజున అటువంటి చర్యలు ఒక చర్య మీరు తీసుకున్నారా? విజయ్ కిరణ్ గారు, ఏంటి రాజకీయ లాభం కోసం ఈ దాడులు జరుగుతున్నాయి, ఘటనలను వాడుకుంటున్నారా? లేకపోతే మాటలతో గెలవలేక దాడులు చేసుకుంటూ ఆ దాడులతో ఆపాలని చూస్తున్నారా? ఏంటి అసలు? ఏం సార్ ఇట్లా కొడతారండి? మీరు చూస్తే ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది. అనుక్షణం కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేకులతో ఎట్లా కొడతారండి? చేస్తా ఉన్నారు. మీరు రోజా మాట్లాడిన మాటలు చూడండి, లేదు ఈయన అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూడండి, పేర్ని నాని మాట్లాడిన మాటలు చూడండి, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దళిత క్రైస్తవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ట్రాప్ లో పడద్దు. వాళ్ళు చేసినటువంటి అంశం ఏంటంటే వస్తే రాజ్యం పోతే సైన్యం అనేటువంటి విధానంగా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. వీళ్ళని రెచ్చగొట్టి సైనికులుగా వాడుకొని పరంగా పెట్టి రాజకీయ అధికారులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. ఆంధ్రప్రదేశ్ లో పేదలు దళితులు అందరూ చదువుకోవాలని తల్లికి వందనం పెడితే అందరినీ చదివిస్తున్నటువంటి ప్రభుత్వం